మంచి పాటలు పెట్టండి. బస్సు పోతుంటే ఒక్కొక్క ఫీట్ లేచి ఎగిరి పడుతురు. ఒక అతను కలిసిండు, అతను చెప్తుండు మీరు కర్ణాటకలో అయితే అని చెప్పకండి. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఆర్వెల్ల బీచ్. ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయింది. 4కి లేచి రెడీ అయినాం. సో ఇప్పుడైతే మేము పిచ్చవరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి వెళ్తున్నాం ఇక్కడ నుండి. సో ఇక్కడ నుండి ఒక 30 minutes ఒక 5-10 minutes వాకింగ్ చేయాలి. బస్ స్టాండ్కి వెళ్ళాలంటే 5కి స్టార్ట్ అవుతాయి అంట బస్సెస్. అండ్ అక్కడ నుంచి పాండిచ్చేరికి వెళ్ళాలి. పాండిచ్చేరి 8 kilometers. అక్కడ నుంచి వెళ్ళి చిదంబరం సంథింగ్ ఏదో ఉంది. వెళ్ళేటప్పుడు దారిలో చెప్తా. ఇప్పుడైతే రూమ్ అయితే వెకేట్ చేస్తున్నాం. సో వేరే ఏ రూమ్ తీసుకుంటాం అనేది మళ్ళీ వచ్చిన తర్వాత చెప్తా. అండ్ ఇప్పుడు వెళ్ళేటప్పుడు దారిలో చెప్తా. ఇప్పుడైతే టైం అవుతుంది, వెళ్తున్నా. వీడియో అయితే చూసి ఎంజాయ్ చేయండి. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూస్తారు కదా అలల సౌండ్ ఎట్లా వస్తుందో. నైట్ నుంచి ఒక అలలు కనిపిస్తున్నాయా అక్కడ. సో నైట్ కూడా సౌండ్ ఇట్లనే ఉండే, కాకపోతే నైట్ అయితే మంచిగా నిద్రపోయినా, పీస్ఫుల్ ఉండే. అలల సౌండ్ అంత ఏం డిస్టర్బెన్స్ లేకుండే, బాగుండే. సో ఇక్కడ వ్యూ అయితే నైట్ చాలాసేపు కూర్చొని మాట్లాడుకున్నాం, హైలైట్ ఉండే కదా. లాస్ట్ టైం అయితే చూడండి బీచ్ వ్యూ ఎట్లుందో. రూమ్ అయితే చెక్అవుట్ చేసేస్తున్నాం ఇది. సో ఇక్కడ నుండి వెళ్ళి ఇక్కడ కూర్చోవాలనుకుంటే చేసేసుకున్నాం. ఇవన్నీ నిన్న షాపింగ్ చేసినామని చెప్పినాము కదా. షాపింగ్ అంటే ఈ కవర్లో మేము ఇప్పుడు క్యారీ చేయడానికి చెప్పులు, స్పెట్స్, చార్జర్స్ అవన్నీ పెట్టుకున్నాము. ఈ బ్యాగ్స్ ఏమో ఇక్కడ వేరే రూమ్ తీసుకున్నాము. ఇక్కడనే పక్కనే, బీచ్ కాదు, ఇదే గెస్ట్ హౌస్లో వేరే తీసుకున్నాము. సో అది అయితే రూము 5 members పడుకోవచ్చు. కానీ మాకైతే నచ్చింది 1500. బీచ్ వ్యూ కోసమే తీసుకున్నాం యాక్చువల్లీ. సో అంత పెద్దగా మరీ ఏం లేదు, కానీ ఓకే. ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేయడానికి మంచిగా వస్తే మంచిగా ఉంటుంది. సో బయట ఉంది, మళ్ళీ ఇక్కడ కూడా ఉంది కూర్చోడానికి. అండ్ మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి సాకెట్స్ కూడా ఉన్నాయి, ప్రాబ్లం లేకుండా పైనకి. ఇదైతే రూము. ఇదైతే ఇప్పుడు చెక్అవుట్ చేసేస్తున్నాము. వేరే అయితే బయట అక్కడ తీసుకుంటున్నాము. సరే, ఇంకా వెళ్ళేటప్పుడు మాట్లాడతాం మీతోటి. ఉన్న గెస్ట్ హౌస్లో అయితే ఇక్కడ చిలుకలు ఉన్నాయి, చాలా బాగున్నాయి అసలు. హలో 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 ఓకే కమ్. మేము వచ్చినప్పుడు ఎవరు లేకుండే, కానీ 3 కార్లు వచ్చినాయి. చెప్పి ఇది అసలు కార్ లేదని కాటేజెస్. ఇది అయితే లగేజ్ అయితే వేరే నార్మల్ రూమ్లో పెట్టి బీచ్ వ్యూ ఉన్న కాటేజ్ ఖాళీ చేసి వేరే దానిలో పెట్టేస్తే వెళ్తున్నాము. సో ఇప్పుడు టైం వచ్చేసి 5:28 అయింది. ఇక్కడ నుంచి ఒక 500 meters నడవాలి డిస్టెన్స్. నడిచి అక్కడ పాండిచ్చేరికి బస్సెస్ వస్తాయి. ఆ పాండిచ్చేరి బస్సు ఎక్కి పాండిచ్చేరిని దిగి మళ్ళీ అక్కడ నుండి చిదంబరం నుంచి ఎట్లా నాకు కూడా తెలియదు. వెళ్ళేటప్పుడు చెప్తాను మీకు. నైట్ బైక్స్ ఇచ్చేసినాం మేము. నిన్న బైక్స్ తీసుకున్నాం కదా. ఒక్కొక్క బైక్కి 1500 అడ్వాన్స్ ఇచ్చినామంటే 2 bikesకి 3000 ఇచ్చినాము. కానీ అది అడ్వాన్స్ అంటే 1500. అలా రెంట్ అమౌంట్ కట్ చేసుకొని మిగతా కొడుతున్నాడు. నైట్ మేము 10:30కి సడన్గా ఇచ్చేసినాం. సో అవసరం లేదని చెప్పేసి, ఎందుకు 2000 మిగులుతాయి అని చెప్పేసి ఇచ్చేసినాము. సో ఆయన అమౌంట్ మార్నింగ్ కొడుతా అన్నాడు. మా డాక్యుమెంట్స్ కూడా వేరే వాళ్ళు ఉంటే వాళ్ళతో ఇచ్చేసిండు. సో అమౌంట్ ఇప్పుడు కొడుతా అన్నాడు. సో ఇక్కడే కాబట్టి, పక్కనే కాబట్టి, మేము మళ్ళీ వస్తాం కాబట్టి సరే అని చెప్పినాం. ఇగో ఇదే బైక్ రెంట్ తీసుకున్న షాప్ ఇది. సో ఎవరికైనా కావాలంటే నాకు పింక్ చేయండి, నేను కామెంట్లో మెన్షన్ చేస్తా. బైక్ కూడా తక్కువే అనిపించింది, 450. నేను పెట్రోల్ కూడా కొట్టించేసిన మళ్ళీ యాక్చువల్లీ తిరుగుదామని, ఈరోజు కూడా తీసుకుందామని. కానీ ఇంకా అట్లా క్యాన్సల్ అయిపోయింది ప్లాన్స్. ఎందుకు పిచ్చవరం మేము యాక్చువల్లీ ఎంత అనుకున్నామంటే ఒక 30-35 kilometers ఉంటాయి అనుకున్నాం. బైక్ పైన ట్రావెల్ చేద్దామని అనుకున్నాం. ఇవాళ పోతూ బైక్ పైన ట్రావెల్ చేద్దాం అనుకున్నాం యాక్చువల్లీ. కానీ చూసేసరికి మహాబలిపురం ఫస్ట్ టైం అనుకున్నాం. అంటే ఎర్లీ మార్నింగ్ 5కి లేచి మహాబలిపురం పోదాం, 35 kilometers ఉంటుందేమో అనుకున్నాము. కానీ మేము కిలోమీటర్స్ చూస్తే 94 kilometers ఉంది. ఇక్కడ నుంచి చెన్నై ఏమో 135 ఉంది. సో అదే చెన్నై పోయేటప్పుడు చూడొచ్చు కదా అని క్యాన్సిల్ చేసుకున్నాం. పిచ్చవరం పోదాం అనుకున్నాం. పిచ్చవరం పోదాం అనుకుంటే 64 kilometers ఉంది. ఆ బైక్స్ కండిషన్ ఎట్లుంటుందో తెలియదు అని చెప్పేసి మళ్ళీ మధ్యలో బిస్కెట్ అయింది అనుకో, ఏం చేయలేము. మళ్ళీ
అందుకోసమని బైక్స్ రిటర్న్ ఇచ్చేసినాం. సో ఇప్పుడైతే బస్సెస్ స్టార్ట్ అవుతాయంట. ఇక్కడ నుంచి వెళ్ళి పాండిచ్చేరికి వెళ్తే పాండిచ్చేరి 8 కిలోమీటర్స్, ఎంత 5 minutes అంతే డిస్టెన్స్. దగ్గరకు వచ్చి ఇచ్చేసినాము. బస్సులు అయితే ఇక్కడనే ఆగుతాయి. మేము నైట్ కూడా దిగింది ఇక్కడనే. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాము. 500 minutes నడుచుకుంటూ వచ్చినాము. బస్ కోసం అయితే వెయిట్ చేస్తాము. బస్సు వస్తే అండ్ మేమైతే ఈరోజు ఏం ప్లాన్ చేయలేదు. ఫస్ట్ అయితే పిచ్చవరంకి వెళ్దాం అనుకున్నాం అంతే. పిచ్చవరంకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి నెక్స్ట్ ప్లాన్ ఎక్కడికి అనేది చూడాలి. ఫస్ట్ అయితే పిచ్చవరం వెళ్తున్నాము. బస్సు కాస్ట్ ఎంత అవుతుంది అది కూడా తెలియదు. బస్సు అయితే బస్సు తక్కువ అవుతుంది కాబట్టి బస్సులు అయితే పోదామని ఇచ్చాను. సో ఈరోజు అంతా మొత్తం బస్సు క్యాబ్ ఇందులోనే తిరగడం. సో నో బైక్స్, ఎందుకంటే బైక్స్ ఆల్రెడీ ఇచ్చేసినాం అండ్ అవైలబుల్ కూడా లేవంట. ఆల్రెడీ అన్నీ బుక్ అయిపోయినాయంట. నేను తీసుకుని ఉంచుకుంటే మా దగ్గర ఉంటుండే రేపటి వరకు. కానీ ఇచ్చేసినాం కాబట్టి ఇంకా ఏం లేదు. ఈరోజు మొత్తం బస్సులో ఇళ్ళనే ఇది కూడా తెలియదు. ప్లాన్ అయితే ఏం చేయలేదు. ఫస్ట్ అయితే పిచ్చవరం అంతే. చూద్దాం ఏమైతుంది. సో బస్సు అయితే వచ్చలేదు, 5కి వస్తుంది అన్నారు. 5:30కి. ఎన్ని మినిట్స్ ఒకసారి ఉండో కూడా తెలియదు. నైట్ ఇక్కడ ఈ బస్ స్టాండ్ దగ్గర ఉన్న ఈ షాప్ వాళ్ళని అడిగినాము. వాళ్ళే చెప్పారు 5కి స్టార్ట్ అవుతాయని. చూద్దాం. టీ షార్ట్ ఓపెన్ చేసారు. టీ తాగడానికి వచ్చాము. టీ కాఫీ తాగడానికి వచ్చినాము. యాక్చువల్లీ ఏమైందంటే మీకు చెప్పలే కానీ నాకు బాడీ పెయిన్స్, ఫుల్ బాడీ పెయిన్స్ నిన్న నుంచి. అంటే ట్రావెలింగ్ మొత్తం వెడ్నెస్డే రోజు నైట్ నిమజ్జనం అయింది. నిమజ్జనం తర్వాత నైట్ ఒక 3 hours ఏమో పడుకొని లేచి హైదరాబాద్ వచ్చిన. మళ్ళీ హైదరాబాద్ వచ్చేసరికి మధ్యాహ్నం అయింది. ఈవినింగ్ మళ్ళీ పాండిచ్చేరికి ట్రైన్, అంటే తాంబరంకి. అక్కడ నుండి మళ్ళీ ఇక్కడికి చాలా జర్నీ అయింది. ఫుల్ అలసిపోయినా, కానీ వచ్చినందుకు తిరగాలి కదా. థ్రోట్ కూడా ఇన్ఫెక్షన్ అయింది. బస్సులో అయితే మంచి మంచి పాటలు పెట్టండి. బాగుంది. మార్నింగ్ పాటలు వినిపిస్తుంది. పాండిచ్చేరి బస్ స్టాప్కి వచ్చినాం. బస్ స్టాండ్కి వచ్చినాక బస్ అటు సైడ్ ఆపుతారు. రోడ్ దాటితే బస్ స్టాండ్కి వచ్చినాము. సో మాకు చిదంబరం బస్సు కూడా దొరికింది. సో చిదంబరం బస్సు 1 hour జర్నీ అంట అక్కడ నుంచి వెళ్ళి. టికెట్ ప్రైస్ ఎంతనో తెలియదు. సో ఇదైతే నిజంగా చాలా బాగుండే ఆ బస్సులో ఇక్కడికి రావడం అండ్ ఈ బస్సు అక్కడ దొరకడం. వెంటనే దొరికింది. బస్ స్టాండ్కి రాగానే వాళ్ళ డ్రైవర్ చెప్పిండు. చిదంబరం నుంచి వెళ్ళి అడిగితే ఎట్లా పిచ్చవరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే మళ్ళీ చెప్తా అన్నాడు. సరే ఇప్పుడైతే బస్ ఎక్కినాము. ఇంకా టికెట్ తీసుకోలేదు. టిఫిన్ చేసేస్తామంటే లేదు స్టార్ట్ అవుతుంది అన్నాడు. టికెట్ తీసుకున్నాక రేట్ ఎంతనో చెప్తా. సో ఇట్లయితే నిజంగా వెరీ గుడ్, అంటే చాలా బాగుంటుంది ఎక్స్ప్లోర్ చేయడానికి. అండ్ బడ్జెట్ కూడా చాలా తక్కువలో అయిపోతుంది. సో మీరు ఇట్లా వెళ్ళడానికి ట్రై చేయండి. సో నేను డిస్క్రిప్షన్లో అన్నీ పెడతాను. ఎంత అయింది ఏంటని, టికెట్ ఎంత ప్రైస్ అయింది, ఎవ్రీథింగ్ నేను పెడతాను. సో మీరైతే చూడండి. సో ఇప్పుడైతే బస్ ఎక్కేద్దాం. వే నాకు తెలిసి, ఎందుకంటే మనకు లో బడ్జెట్లో అండ్ అన్నీ చూడడానికి కూడా బస్సులో ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా ఇదైతే బెస్ట్ వే అనుకుంటున్నాను నేను. సో వితౌట్ బండ్లు తీసుకొని అదైతే లోకల్ తిరగడానికి ఓకే, ఇట్లా దూరం పడడానికి మేము ఈరోజు లోకల్లో కూడా ఇదే బస్సులలోనే చూద్దాం అనుకుంటున్నాం. ఏమైతే చూద్దాం, కానీ ఇప్పటివరకు అయితే బాగుండే. సో 1.5 hour జర్నీ చిదంబరం నుంచి మళ్ళీ అక్కడ నుంచి వేరే బస్ ఎక్కాలి. ఆ బస్ ఎక్కడైనా డ్రైవర్ని అడిగితే ఆయన చెప్తాను అక్కడ ఓకే అని చెప్పాం. అండ్ ఇప్పుడు మనం ఆరోవెల్లి బీచ్లో స్టే చేసినాం కదా, అది తమిళనాడు డిస్టిక్. ఇది పాండిచ్చేరి బస్ స్టేషన్ ఏమో పాండిచ్చేరి డిస్టిక్. 8 kilometersలోనే 2 districts డిఫరెన్స్ చేసిన. సో బస్సు అయితే స్టార్ట్ చేశారంట. టిఫిన్ చేసి వస్తామంటే లేదు బస్సు స్టార్ట్ చేస్తామని అన్నాడు. చూద్దాం ఎంత టైం పడుతుంది. బస్సు అయితే చిదంబరంకి స్టార్ట్ అయిపోయింది. టికెట్ కాస్ట్ 60 rupees
పర్ పర్సన్. మనం బస్ స్టాప్లో దిగినాం. ఇక్కడ పిచ్చవరంలో టిఫిన్ బాగుండదంట, ఫుడ్ బాగుండదంట, ఇక్కడనే తినిపోమన్నారు. ఒక అతను కలిసిండు, అతను చెప్తుండు మీరు కర్ణాటకలో అయితే అని చెప్పకండి, కర్ణాటక తమిళనాడుకి అవి ఉన్నాయి కదా, గొడవలు ఉన్నాయంట కదా, వాటర్ ప్రాబ్లమ్స్, వాళ్ళు చాలా హరాస్మెంట్ చేస్తారు అంటే ఓకే ఓకే అని చెప్పినాం. అటు సైడ్ అనుకుంటా ఇక్కడనే టిఫిన్ చేసుకోమన్నాడు. 200-300 తీసుకున్నాం. బస్సు అయితే ఏం నడుపుతుడు వాడు. బస్సు పోతుంటే ఒక్కొక్క ఫీటు లేచి ఎగిరి పడుతురు. ఇచ్చాడుగా పోందా ఇంత ఘోరం నడుపుతుండు. అందరు పోయి మెల్లవని అంటే మెల్లపోయాడు. పక్కనే మళ్ళీ పిచ్చవరంకి 10 minutes అంట. ఆటో అయితే 500 అడుగుతారంట, బస్ అయితే 10 రూపాయలు అంట. 500 కోసమే టిఫిన్ చేసి పిచ్చవరంకి స్టార్ట్ అయింది. క్లీన్ పండ్రా టిఫిన్ చేయడానికి వచ్చినాము. టిఫిన్ చేసి ఆకలి అవుతుంది. 7కి బయలుదేరినాం. 7 బయలుదేరి మధ్యలో కానీ ఇక్కడ ఎట్లా ఉన్నాయంటే బస్సులు చాలా షాప్స్ ఆగుతున్నాయి. రోడ్స్ అస్సలు బాగాలేదు. వచ్చినప్పుడు ఇంత టైం అంటే చాలా టైం పడుతుంది. ఇట్లా వాటర్ వేసుకోవాలట మీరు చెప్తుంది ఇక్కడ, అందుకోసమే వేసుకుంటాం. ఫుల్ ఉంది ఇది కూడా. దోశ కావాలని అడుగుతుంది. నీకు దోశ మీద వేయాలని అడుగుతుంది. నీ బొంద దోశ కానీ దోశ కావాలన్నా నిన్ను చూసుకుని అడిగి ఏది చూసినా మంచి లేదు. ఆమ్లెట్ ఒకటే మంచిగా ఉంది. లాస్ట్కి అక్కడ ఒక ఆమ్లెట్ వేసినాం, మళ్ళీ 3 వేసినాం. అది ఒకటి తినేటట్టుంది. పిచ్చవరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ బస్ ఎక్కినాము. ఆటో అంటే అడిగితే వాళ్ళు 500 అడుగుతారంట. నార్మల్గా బస్సు అయితే 10 రూపీస్ 20 రూపీస్ అంట. 5 kilometers అటు ఇక్కడ వచ్చేది. ఇక్కడ చిదంబరం బస్ స్టాప్ నుండి లోపల ఉంటాయి, లోపల లాస్ట్గా ఉంటాయి బస్సెస్. మళ్ళీ లాస్ట్ స్టాప్ అంట 20 రూపీస్ టికెట్. ఈ టికెట్ 60 రూపీస్. హాఫ్ అన్ అవర్ లాస్ట్ స్టాప్ అంట. మళ్ళీ పిచ్చవరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అక్కడే ఆగిపోతాయంట బస్సు. హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి. ఎక్కిన బస్సు అలా లొల్లు అవుతుంది. ఎందుకు పెట్టుకుంటారు, మేము పెట్టుకుంటలేము, ఎవరో లొల్లు పెట్టుకుంటాం. సో ఈ వీడియో అయితే పిచ్చవరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వరకే ఉంటుంది. పిచ్చవరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఎక్స్ప్లోరింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో వస్తాయి, ఎందుకంటే ఇదే వీడియోలో పెడితే చాలా లాంగ్ అవుతుంది కాబట్టి. మా నాయన ఇక్కడ బస్సులో ఎట్లున్నారంటే ఘోరంగా ఉన్నారు. వాడు ఎటు పోతుండో మొత్తం టర్నింగ్లలో కూడా ఇష్టం ఉన్నాడు దింపుతున్నారు. కంట్రీ కంట్రీనా కొడుతున్నారు. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ పిచ్చావరం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ దగ్గర అయితే వచ్చేసినాం. చూద్దాం.